ఈరోజు మనం తెలుసుకోబోయే నీతి కథలో కప్పలు రాజు. ఒకసారి కప్పలన్నీ కొలువు తీరి అందరికీ రాజులున్నారు, మనకే లేడు, ఇది బాగులేదు కదా, మనం దైవం దగ్గరికి పోయి వేడుకుందామా అని నిర్ణయించుకున్నాయి. దేవా, మాకొక రాజుని నిర్ణయించు, అది మాకు గౌరవంగా ఉంటుంది అని వేడుకున్నాయి. దైవం సరేనని ఒక బలమైన చెట్టు మానుని అక్కడున్న నీటికి అడ్డంగా పడవేశాడు. అది పడ్డప్పుడు నీళ్ళు పైకి రావడం చూసి కప్పలు భయంతో వణికిపోయి దాక్కున్నాయి. ఆ దుంగ కదలకుండా అలాగే పడి ఉండటంతో వాటికి ధైర్యం వచ్చింది. దాని చుట్టూ దానిపైకి ఎక్కి తిరగడం మొదలుపెట్టాయి. కొన్నాళ్ళకి ఈ కదలిక లేని దుంగ రాజుకు బాగా లేడు, మనకిది అవమానంగా కూడా ఉంది. అంతే, మాకీ రాజు వద్దు, ఇంకో రాజుని ప్రసాదించు దేవా అని మళ్ళీ ప్రాధేయపడ్డాయి. దైవానికి వాటి బుద్ధిహీనత చూసి కోపం వచ్చింది. సరే అంటూ ఒక ఎత్తు కాళ్ళ కొంగను పంపాడు. ఆ కొంగ హాయిగా ఆ నీటిలో ఎత్తెత్తి అడుగులు వేస్తూ సుఖంగా కప్పలను తింటూ సుఖంగా తిరగడం ప్రారంభించింది. చూశారా, కారణం లేని అసంతృప్తి ప్రాణానికి హాని తెస్తుంది కదా.